515 ఇటు మొహంకి చెప్పులే పర్లేదు ఏమైందా ఇంకో మార్క్ వస్తుంటే ఏరా తమ్ముడు ఒక్క మార్క్ ఎందుకు రావు మీరేం అడగాలనుకున్నారు? మధు మధు ఎక్కడున్నావురా? ఏడ్ చేస్తున్నావు ఇక్కడ? చాలా గట్టి తగిలినట్టుంది. ఏడ్ చేస్తున్నావు? స్క్రూ బిగిస్తున్నావా? ఈరోజు నీ రిజల్ట్స్ కావాలా? రిజల్ట్స్ కావాలని మరి చూద్దామా చూద్దామా అంటున్నావు ఏంట్రో టైం కోసం వెయిట్ చేస్తుంటే. సరే అయితే హాల్ టికెట్ తీసుకురా వెళ్ళు చూద్దాం రిజల్ట్. ఒకసారి ఉంటుంది చూడు ఎక్కడ నువ్వు ఇంటి దగ్గర ఏమి బా తెలివి ఎక్కువ తమ్ముడు నీకు. నీ ముఖం పగిలిపోద్దిరా. రిజల్ట్స్ పెట్టుకుని హాల్ టికెట్ ఇంటి దగ్గర ఉంచావా? మొబైల్లో వస్తుంది బా. మొబైల్లో వస్తుందా? మొబైల్ ఉందా? కొన్ని గుర్తుందా? 3 నెంబర్లు గుర్తున్నాయి బా. నీకు మొబైల్లో వెతుకు. ఒకసారి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసి ఉంటావు కదా. ఏమి 3 నెంబర్లు గుర్తున్నాయి బా. 3 నెంబర్లు గుర్తుంది సరే. ఫస్ట్ నెంబర్ మరి గుర్తుండాలి కదా. ఎక్కడైనా రాసుంటే వెళ్తే వెళ్ళు. ఆయన చూడు బాబు హాల్ టికెట్ ఇంటి దగ్గర ఉంచేసి ఇంటి దగ్గర హాల్ టికెట్ ఏం చేస్తావు అది ఉంచేసి వస్తావు? ఓ ఇంట్లో వాళ్ళు చూస్తాడని కాదు బావా. ఎక్కడుంటే మనం రిజల్ట్స్ ర్యాంక్ చూసేస్తామని అక్కడ బిడ్డస్ వచ్చిన. ఓహో అదే మ్యాటర్ మరి మర్చిపోయిందని చెప్పేస్తున్నాడు ఏమంటే. సరే బాబు తొందరగా వేగంగా రిజల్ట్ చూడాలని ఎక్సైట్ ఉంది. బాబు ఎంత వస్తాయి అనుకుంటున్నావు? వెతుకు ఎక్కడెక్కడ పెట్టినావు వెతికితే. బావా మా తమ్ముడికి ఎన్ని మార్క్స్ వస్తాయి అనుకుంటున్నా చెప్పు. మీ తమ్ముడికా మార్క్సా? పాస్ అవ్వడమే ఎక్కువ ఇంకా మార్క్స్ అంట. నువ్వేంటి అనుకుంటున్నావు చెప్పు. నేను ఒక 515 ఇలా 515 ఇటు మొహంకి 515. మా తమ్ముడు మొహం చాలా అందంగానే ఉంటుంది చూడు. 515 అవును. ఈడు 350 దేడుతుంది తేడదు. లేదు లేదు నేను గ్యారెంటీ 515 వచ్చేస్తాయి అనుకుని నాకు నమ్మకం చాలా ఎక్కువగా ఉంది మా తమ్ముడి కన్నా. సరే చూద్దాం. తెచ్చావు మధు టికెట్ హాల్ టికెట్ ఉందా? రాసున్నావా? అయితే తీయండి బాగా తొందరగా. మొబైల్లోనే ల్యాప్టాప్లో చూద్దామా? ల్యాప్టాప్లో చూద్దామా వ్యాంగ్ తెలుస్తుంది. మధు ల్యాప్టాప్ తీసుకొచ్చి ఇల్లు ల్యాప్టాప్ తీసుకొచ్చి ఫోన్లే బాబు లాస్ట్ కిందలేని రాసున్నాడు పట్టుకుని వెళ్ళిపోయినా సరే. ఏంటి రాసింది దాని మీద? హలో హాయ్ మాధవరావా? మనబడి వెబ్సైట్ నేమా? ఓకే అవి కూడా డీటెయిల్స్ తెచ్చావా? ల్యాప్టాప్ ఓపెన్ చేయి. ఎన్ని మార్క్స్ వస్తాయి అంటున్నావు? 515 మార్కులు బావా. 515 వస్తాయా? మధు నువ్వెంత అనుకుంటున్నావు? ఫస్ట్ ఫెయిల్ అయ్యావనుకో నీ పని ఉంది. అలాగే లేదు బావా నేను 515 నువ్వు ఫెయిల్ ఉంటావు ఏంటి? ఫస్ట్ చూసేస్తావు క్లారిటీ వచ్చేది తొందరగా తీ బావా. నీ రిజల్ట్స్ కానీ నాకు ఎక్కడ చెమటలు పెట్టేస్తున్నాయి చెప్పు. 25 మంచి చెప్పురా. 1129 ఇలా సబ్మిట్ కొట్టినా మధు? వద్దంట సబ్మిట్ కొట్టకుండా ఎలా వస్తుంది? కొడతాను అక్కడ కానీ తక్కువ మార్క్స్ వచ్చింటే నీకు కొడతాను. ఇక్కడ కొడుతున్నాను కొట్టాను. బాగుంది కదా? బాగుందా? కంగ్రాచులేషన్స్ మధు. 515 తమ్మంటే ఏమో నువ్వు ఒకటి తక్కువ 500 తెచ్చారు తమ్ముడు. అదే ఎంఆర్పి రేట్ల లాగా 499 మార్కులు వచ్చాయి. బావా చూడు మా తమ్ముడు నువ్వు 350 పాసు ఫెయిల్ అని మా తమ్ముడు 499 తెచ్చుకున్నాడు. ఏరా తమ్ముడు ఒక్క మార్క్ ఎందుకు రావుంచు? నేను 515 అని చెప్తే నువ్వు 499 తెచ్చావు. బావ అన్నట్టుగేమో 499 రూపాయలు మాత్రమే అని చూపిస్తారు కొన్ని వస్తువులకి. సేమ్ యాస్టేజ్ అలా తెచ్చున్నాడు బావా. అవును. వేటి ఎన్ని మార్కులు వచ్చాయి?
ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు 89. ఓకే. సెకండ్ లాంగ్వేజ్ ఏంటి మధు? సెకండ్ లాంగ్వేజ్ హిందీ బా. హిందీ. హిందీలో 89. రెండు 89 అనమాట. తెలుగు హిందీ 89. నెక్స్ట్ లాంగ్వేజ్ 3 అంటే ఇంగ్లీష్ ఇంగ్లీష్ 70. మ్యాథ్స్ 70. అదేంటో తమ్ముడు రెండు అది 89 ఇవి 70 ఏనా? తర్వాత సైన్స్ ఏమో 87. సైన్స్ 87. సోషల్ 94. సోషల్ 94 తమ్ముడు ఏం రాసేసారా సోషల్లోనా? ఒక 6 మార్క్స్ తక్కువ. నువ్వు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రాసా మధు? ఇంగ్లీష్ మీడియం రాశాను. నువ్వు చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా? తెలుగు మీడియం. తెలుగు మీడియమేనా? 6th నుంచి ఇంగ్లీష్ మీడియం. 6th నుంచా? 9th నుంచి కాదా? 9th నుంచి. ఓకే ఓకే. కానీ బాగున్నాయి బాగా కదా బా. వచ్చాయి. గ్రాండ్ టోటల్ అంతా 499 మార్క్స్. ఆ ఒక్కటి కూడా తెచ్చిస్తుంటే మా తమ్ముడు 500 అని నేను చెప్పిస్తాను బావా. అవును, ఒక్క మార్క్ వచ్చేసి ఉంటే 500 మార్కులు వచ్చేవి. కంగ్రాచులేషన్స్ మధు. థ్యాంక్ యూ అక్క. చెప్పానా ఈ మొఖానికి అంత సీన్ లేదనేసి. బా నువ్వే ఐదు. కదా 350కి ఎక్కువ రావు అన్నావు. మా తమ్ముడు 350 వస్తాయి అన్నాను నేను. వస్తాయి దానికంటే ఎక్కువ తెచ్చాడు మా తమ్ముడు. 499 మార్కులు వచ్చాయి. అయితే మొత్తానికి కంగ్రాచులేషన్స్ మధు. ఏంటి మరి మాకు పార్టీ ఏది? ఓకే, పార్టీ తర్వాత సంగతి. కానీ ఇప్పుడు ఇన్ని మార్క్స్ వచ్చాయి కదా నీకు మధు? 499 మార్కులు అంటే ఒక మార్క్ తక్కువ 500 అంటే 500 మార్కులే. నేనే ఇంకొక మార్క్ వేస్తున్నాను నీకు. అభిమానంతో బాగా వేసిన 1 మార్క్ 500 అయితే. సో అయితే నువ్వు ఇన్ని మార్క్స్ తెచ్చుకోవడానికి నువ్వు ఏంటి ఎలా చదివావు ఒకసారి చెప్తావు మాకు? మాకు ఒక ఇంటర్వ్యూ ఇస్తావా ఇప్పుడు? నీకు ఎంఆర్పి రేట్ లాగా 499 499 మార్క్స్ వచ్చాయి కదా. సో ఈ మార్క్స్ కోసం నువ్వు ఎలా చదివావో ఏం చదివావో మాకు ఒకసారి చెప్తావా బావా? ఆ ఇంటర్వ్యూ తర్వాత చేద్దాం. ఫస్ట్ దానికి మంచి మార్క్స్ వచ్చాయి కదా, సో తన నోటిని తీపి చేద్దాం, స్వీట్ తెస్తాను తినిపిద్దాం బావా. అలాగా? అవును. సరే అయితే స్వీట్స్ ఉన్నాయా? ఉన్నాయి బావా, తెప్పించి ఉంచాను. స్వీట్స్ అన్ని తెచ్చిస్తున్నావు అన్నమాట ముందు అయితే? తెచ్చాను బావా. అయితే స్వీట్స్ తినిపిస్తావా? అవును, మా తమ్ముడు నోటిని తీపి చేస్తాను. అయితే అలాగా దండ వేసుకుని సన్మానం కూడా చేద్దామా బావుకి? నువ్వే చేయాలి బాబు మా తమ్ముడికి సన్మానమా? సరే అయితే తినిపించేది. కంగ్రాచులేషన్స్. 499 మార్కులు మాత్రమే. నువ్వు కూడా మధుకే నా కోసమేనా? నేను తినడానికేనా? సిగ్గుపడదు తమ్ముడు, తిని నేను బాగా తినిపిస్తాను. తినిపించు బావా. ఇప్పుడు మీరు కంగ్రాచులేషన్స్ ఫ్రెండ్స్. నేను అప్పుడు చెప్పాను కదా 350 మార్కులే వస్తాయి ఆడ ముఖానికి అదే ఎక్కువ అనేసి. అవును, అది జస్ట్ జోక్ చేశాను. వీడు బాగా చదువుతాడు, బాగా ఉండే మధ్యలో ఎందుకు వీడు బాగా చదువుతాడు అంటే 6th 7th క్లాస్ వరకు నేను చూసి ఉంటాను వీడికి. ఆ తర్వాత నేను చూడలేదు. నేను మా ఊరు వెళ్ళిపోయాను. వీడు మధు ఏమో మా అమ్మమ్మల ఊర్లో ఉండి చదువుకున్నాడు. కానీ తర్వాత 8th 9th క్లాస్ వచ్చేసరికి ఫుల్ గాలి పట్టేశాడు. కరోనా బాబు అప్పుడు. కరోనా కాదు, తర్వాత అంతే గాలి పట్టేశాడు. తర్వాత నేను చూసి 10th ముందు మా దగ్గర పిలిపించేసి మంచిగా నేను మా వైఫ్ మీ దేవకి అన్ని రకాలుగా మంచిగా చదివించామన్నమాట. అంతేకాకుండా వీడు కూడా బాగా చదివాడు. ఇప్పుడు ఎలా చదివాడో, ఎంత హార్డ్ వర్క్ చేశాడో ఇప్పుడు మీకు చెప్తాడు మధు. ఏంటి మధు ఏటో ఆలోచిస్తున్నావు? చెప్పులే, పర్లేదు, ఏమైందా? ఇంకో మార్క్ వస్తుంటే 500 అయిపోయింది. అవును, నేను కూడా అదే అనుకున్నా. ఒక్క మార్క్ వచ్చింటే అంత బాగుంది. మా తమ్ముడికి 500 మార్కులు.
మీ బావ అన్నట్టుగా ఎంఆర్పి రేట్లాగా 499 రూపీస్ మాత్రమే అన్నట్టు తెచ్చావు నువ్వు. ఇంకోటి ఏంటంటే రెండు సబ్జెక్టులు 89, 70 ఇలాగ వచ్చింది భలేగా. అది కూడా నీ సోషల్ లాగా 94 వచ్చేస్తుంటే ఆయన చక్క వచ్చేస్తుంది ఒక 506 అలాగా కదా. సరే పర్లేదు, ఈ మార్క్స్ కూడా చాలా బాగున్నాయి. ఇదే ఇంటి దగ్గర చదివింటే 499 కాదు 350 వచ్చేవి. అంతే అంటావు కదా. దేనికని తక్కువ వచ్చింది. అది చెప్పానా అది. సరే అయితే మరి ఇక్కడికి వచ్చి నువ్వు ఎలా చదివి మాకు ఒకసారి చెప్తావా? ఎందుకంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఇన్స్పైర్ అవుతారు, నేను కూడా ఇలాగా ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి అనేసి. ఓకేనా, కొంచెం షేర్ చేయి. చెప్పండి గురువుగారు. రోజు 4:30కి లేచి 6 వరకు చదివి నెక్స్ట్ ఫ్రెష్ అప్ అయ్యి స్కూల్కి వెళ్ళిపోయి నెక్స్ట్ 6 గంటలకు వచ్చి ఒక 2 గంటలు చదివి తినేసి ఒక 10 వరకు చదివి తర్వాత నిద్రపోయేవాడిని. 10 వరకా? 10కి ఎక్కువే. 11 అయిపోయింది బాగా. అవును. ఒక సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తే అది ఫుల్ వచ్చినంత వరకు దాన్ని విడిచిపెట్టేవాడు కాదు, చదువుతూనే ఉండేవాడు. నాకైతే డౌట్స్ ఎక్కువ మ్యాథ్స్ లోనే అడిగేవాడు, నేను అవే ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. సో పర్లేదు, నేర్చుకునేవాడు బాగానే. మీకు మ్యాథ్స్లోనా నాకు ఇంగ్లీష్లోనా కదా? అంతే. అందుకోసమే బావకి అక్కకి చెప్పే సబ్జెక్టులు సమన్యాయం చేస్తూ 70 తెచ్చాడు. నా మ్యాథ్స్ 70, నీ ఇంగ్లీష్ 70. మొత్తానికి ఇద్దరికి కూడా ఎక్కడ తారతమ్యాలు చూపించలేదు వచ్చే మార్క్స్ లో కూడా. ఇంకా తెలుగు 89, హిందీ 89. బాగుంది. ఇంకోటి మీకు మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే మా బావ రోజు ఒక రింగ్ టోన్ పెట్టేవాడు. ఆ రింగ్ టోన్ లెగిసిపోయి వెంటనే మొక్క గడిగేసి చదువుకునేవాడిని. ఒకరికో అనే కోడికి సంబంధించింది. అది కూడా తమ్ముడు 4:30 పెడతారు రింగ్ టోన్, అంటే అలారం రింగ్ టోన్. ఆ 4:30 కాకముందే అది వెతికేసి మరి ఆఫీస్ అనమాట, అప్పుడు చదువుకోవడానికి వెళ్ళేవాడు. దాని తర్వాత ఇంకొక అసలు సిస్లైన పరికరం అంటే ఇదే. ఏంటది? స్ప్రే అనమాట, వాటర్ స్ప్రే. మా తమ్ముడు అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత చదవడంలోని కానీ లేకపోవడం కొంచెం లేట్ చేస్తే మా బావ ఉపయోగించే అస్త్రం ఇదే అనమాట. తన మొఖం మీద ఈ వాటర్ స్ప్రే చేసి లేపేవారు. ఏదో ఒకసారి చేయమదు. ఇది ప్రస్తుతానికి పాడైపోయింది. అంటే 10th ఎగ్జామ్స్ కి బాగా యూజ్ అయ్యిందా? 10th ఎగ్జామ్స్ కి బాగా యూజ్ అయ్యిందా? ఇరిపోయింది కూడా బాగా స్ప్రే చేసి. ఇది అది ఒకసారి చూపిస్తారా ఎలా యూజ్ చేస్తారో? ఇది నేను విరగొట్టేసాను కానీ దీన్ని ఇలా పెట్టి ఇలా స్ప్రే చేస్తే చాలా వాటర్ ప్రెజర్ మీద వస్తుంది వాటర్. అంటే ఇది ఎన్నిసార్లు యూజ్ చేయకపోతే ఇది ఎలాగ అయిపోయిందని మేము వదిలేస్తున్నాం. మేము ఫస్ట్ మెయిన్ క్వశ్చన్స్ అనేవి చాట్ చేసి నేర్చుకున్నాను. మా బావ ఇంగ్లీష్లో నాకు అంత రావడానికి గ్రామర్ కొంచెం నేర్పించాడు. దానివల్ల కూడా నాకు మార్కులు ప్లస్ అయ్యి ఇంగ్లీష్లో. నాకు ఇంగ్లీష్లో గ్రామర్ అయితే రాకపోయింది, ఇక్కడ కొంచెం నేర్చుకుని మార్కులు గెయిన్ చేసుకున్నాను. అందుకే 1 month ముందు రాదు తమ్ముడు అంటే 2 months ముందు వచ్చినా బాగుండదు బావా. ఒక 1 month ముందు వచ్చాడు కాబట్టి ఎన్ని వచ్చాయి, 2 months ముందు వచ్చి ఉంటే ఇంకెన్ని వచ్చున్నో. 2 months ముందు వచ్చింటే 550 మార్క్స్ వచ్చేసేది. వచ్చేవి. ఓకే, నెక్స్ట్ ఆ బావా ఈ స్వీట్స్ ఇలాగే ఉండిపోయి తింటావా అన్న. తినండి. నీకు నేను తిన్నా. అది 2 నాకు. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.